వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని సర్కారు నిర్ణయించింది. మధుర మీనాక్షి ఆలయం తరహాలో భద్రకాళి ఆలయాన్ని సైతం అభివృద్ధి చేసేందుకు నిధులను సైతం కేటాయించింది. ఇవన్నీ పూర్తయితే అమ్మవారి ఆలయం రూపురేఖలు మారిపోనున్నాయి. ఊరుగల్లు భద్రకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధి దిశగా మరో అడుగు పడుతోంది. ఇప్పటికే ఆలయం చుట్టూ మాడవీధుల నిర్మాణ పనులు నడుస్తూ ఉండగా తాజాగా రాజగోపురాల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. 24 కోట్లతో ఆలయానికి 4 వైపులా గోపురాల నిర్మాణ పనులకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. దీంతో భద్రకాళి అమ్మవారి ఆలయ రూపురేఖలే మారబోతున్నాయి. కాకతీయుల కాలంలో 800 ఏండ్ల కింద నిర్మించిన భద్రకాళి అమ్మవారి ఆలయం 100 ఏళ్ల పాటు భక్తుల సందర్శనతో విరాజిల్లింది. 1948లో బిఎస్ గణేష్ శాస్త్రి దాతల సాయంతో ఆలయాన్ని పునరుద్ధరించారు. 1986లో దక్షిణ భారత్లోని ఆలయాల సంప్రదాయాల ప్రకారం ఆలయ శిఖరం, మహామండపం, సాలహారాలను నిర్మించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆలయం పునరుద్ధరణ పనులు చేపట్టింది. భద్రకాళి ఆలయం చుట్టూ మాడవీధుల నిర్మాణం చేపట్టేందుకు 54 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. వెనకాల చెరువు కానివ్వండి, ఇప్పుడు మన గోపురాలు కానివ్వండి, గుడి ఆలయ ప్రాంగణంని కూడా చాలా పెద్దగా చేయడానికి కూడా ప్రభుత్వం సహకరిస్తుంది. గతంలో కంటే ఇప్పుడు ఇంకా ఫేమస్ అయింది. నాకు తెలిసి ఇంకా గతంలో వస్తుంటే కూడా రానుపోను ఎక్కడెక్కడ ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేయనున్నారని భక్తులు, ఇది ఒక చిన్నపాటి సంకేతం అండి. భద్రకాళి ఆలయానికి ఇప్పటి వరకు రాజగోపురం లేదు. శాస్త్ర ప్రకారం అమ్మవారి ఆలయానికి రాజగోపురం విధిగా ఉండాలి. తమిళనాడులోని మధుర మీనాక్షి ఆలయం తరహాలో 9 అంతస్తులతో దీన్ని నిర్మిస్తారు. మాడవీధులను కలుపుకుని ఉండేలా మరో 3 అంతస్తుల గోపురాల నిర్మాణానికి కూడా ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు పడింది. భద్రకాళి అమ్మవారి ఆలయానికి రాజగోపుర నిర్మాణం కోసం శ్రీకారం చుట్టారు అధికారులు. భద్రకాళి ఆలయ రాజగోపురాలు వైభవంగా ఉండేందుకు ప్రకృతి విపత్తులు తట్టుకుని ఉండాలని రాజగోపుర నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. అలాంటి కట్టడాలు నిర్మించిన మధుర మీనాక్షి, కంచి కామాక్షి, మహాబలిపురం తదితర ఆలయ గోపురాల నిర్మాణాలను దేవాదాయ శాఖ ఇంజనీర్లు పరిశీలించి వచ్చారు. మధురై మీనాక్షి ఆలయ రాజగోపురాల తరహాలో భద్రకాళి నిర్మాణాలు ఉండేలా ఫైనల్ చేశారు. సేమ్ మధుర మీనాక్షి టెంపుల్ లెక్క డెవలప్ చేద్దామని అనుకుంటున్నారు కదా, చుట్టూ 4 రాజగోపురాలు పెట్టి డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు కదా. సో చాలా ఇదివరకు ఎలా ఉందో అంతకంటే బాగుండేలాగా అనిపిస్తుంది. ప్రస్తుతానికి మొత్తం డెవలప్మెంట్ అయితే బాగా జరుగుతుంది, ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది అప్పటికి ఇప్పటికి చాలా. మరోవైపు భద్రకాళి ఆలయ అభివృద్ధితో పాటు చెరువును సైతం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నారు. ఆలయ మాడవీధుల కోసం బ్రిడ్జి వేసే క్రమంలో చెరువులోని నీటిని కూడా ఖాళీ చేశారు. పూడికతీత పనులు కొనసాగుతుండగా చివరి దశకు చేరాయి. చెరువు మధ్యలో మెయిన్ ఐలాండ్తో పాటు మరో 8 చోట్ల మినీ ఐలాండ్స్ ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నారు. చెరువు కట్టను భద్రకాళి బండ్ వరకు పొడిగించి బ్యూటిఫికేషన్ పెంచడం ద్వారా టూరిజం స్పాట్గా రూపొందించనున్నారు. చెరువులో బోట్ షికారు, పైభాగం నుంచి పద్మాక్షి ఆలయ గుట్టకు కేబుల్ బ్రిడ్జ్ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారు. భద్రకాళి టెంపుల్ అంటే వరంగల్ టాప్, అలాంటిది ఇప్పుడు ఇవన్నీ డెవలప్మెంట్ చేసేది ఉంటే మధుర మీనాక్షి టెంపుల్ ఎలా ఉంటుందో దానికి ఈక్వల్గా తయారైతుందని మేము మాత్రం వస్తున్నాం. ఇప్పటి వరకైతే ఈ డెవలప్మెంట్ చూస్తుంటే చాలా బాగుంది. ఇవన్నీ పూర్తయితే ఆలయానికి పరిపూర్ణత చేకూరనుంది. అటు మాడవీధులు, ఇటు రాజగోపురాలు పూర్తయితే భద్రకాళి ఆలయం మరింత శోభతో అలరారుతుంది.